మరి ఐటీ రైడ్ జరుగుతున్నప్పుడు ఆ పేపర్స్ మీ ఇంట్లో ఎందుకు దొరకలేదు? రోజీ ఇంట్లో ఎలా దొరికాయి? రోజీ దగ్గర జీతం డబ్బులు కాకుండా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఇంట్లో ఉండాల్సిన బంగారం రోజీ ఇంట్లోకి ఎలా వెళ్ళింది? వినోద్ పెట్టిస్తే వచ్చాయి. నోజీ, నేను పెట్టించలేదు. చూడు రోజీ, కారణం ఏదైనా ఇప్పుడు కష్టం వచ్చింది, దానికి పరిష్కారం చూడకుండా ఇలా బాధపడితే ప్రాబ్లం తీరిపోతుందా? శిక్ష పడదు కాబట్టి ఆవిడింటికి 2 రోజుల్లో వచ్చేస్తుంది. 2 రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి మన మనసులకి బాధే రాకూడదు. బాధ లేదు కాబట్టి ఆ కన్నీళ్ళు ఉండకూడదు. దాట్స్ గుడ్. బావా, చెప్పు బావా. రోజీ, బావా. ఏంటి రోజీ, ఏమైంది? ఏం లేదు బావా. ఏమైంది రోజీ, ఎందుకలా ఉన్నావు? ఏ, నీకింకా తెలీదా బావా? ఏం జరిగింది రోజీ? అమ్మమ్మని అరెస్ట్ చేశారు. వాట్? నేను కేసు విషయమై వేరే ఊళ్ళో ఉన్నాను. నాకెవరూ ఫోన్ చేయలేదు. సరే సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. నువ్వేం టెన్షన్ పడుకో. ఓకే బావా. ఓకే, విజయ్ ఉన్నాడా? ఉన్నాడు. చెప్పులోకి. విజయ్, నేను ఈరోజు సాయంత్రానికల్లా ఆ ఊరు వస్తాను. ముందు వెళ్ళి గ్రానీని చూసి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకుని ఆ తర్వాత ఇంటికి వస్తాను. అప్పటి వరకు నువ్వు రోజుని జాగ్రత్తగా చూసుకో. నువ్వేం వరీ కాకులోకి, నేను చూసుకుంటాను. సరే సరే, బాయ్. ఓకే, బాయ్. ఏమేం చల్సాన్ గారు, లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? ఏమవుతుంది రోజీ? అద్దాన్ని చూసి తిడితే మనల్ని మనం తిట్టుకున్నట్ట, అద్దాన్ని తిట్టినట్ట? వినోద్ ఇంటికెళ్ళారా? వాడు చెప్పింది చూస్తే వాడి మొహంలో నిజాయితీ తెలుస్తుంది. కానీ వాడు చేసింది చూస్తే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. మ్యామ్, ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ హైదరాబాద్. హలో సార్, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఆవిడ్ని కలవటానికి. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఈవిడ్ని చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారేంటి? గ్రానీ, మిమ్మల్ని ఎలా పలకరించాలో అర్థం కావట్లేదు. ఎన్ని రోజుల తర్వాత చూసినందుకు ఆనందపడాలో, ఇలా చూసినందుకు బాధపడాలో తెలియట్లేదు. మీరేం కంగారు పడకండి గ్రానీ. మిమ్మల్ని వదిలేయమని నేను డిపార్ట్మెంట్ తరపున అడుగుతాను. వద్దులోకి, నాకు బెయిల్ వద్దు. బెయిల్ కాదు గ్రానీ, మీకు నేను పూచి ఉంటాను. నా రెస్పాన్సిబిలిటీ మీద నిన్ను వదిలేయమని అడుగుతాను. నేను డిపార్ట్మెంట్ మనిషిని కాబట్టి వదిలేస్తారు గ్రానీ. వద్దులోకి, కోర్టుకు వెళ్లే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఏం రోజీ, ఎందుకు నువ్వు చెప్తే విను? చల్సాని గారు, ప్లీజ్. అజ్జి ఫోన్లో చెప్పింది గ్రానీ. నువ్వెందుకు రానంటున్నావు కూడా చెప్పింది. ఓకే గ్రానీ, నీ ఇష్టం. కానీ ఒక్క విషయం, ఈ కేసుని నేను అంత ఈజీగా వదలను. మీ మీద ఎవరు కుట్ర చేశారో కనిపెడతాను. మిమ్మల్ని నిర్దోషిగా ప్రూవ్ చేస్తాను.
థ్యాంక్ యూ లోకి. నేను వెళ్తాను గ్రాని. తాతయ్య మీరు వస్తారా? లేదు లోకి, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. పర్లేదు, మీరు వెళ్ళండి చల్సాన్ గారు. నో రోజీ, నేను ఇక్కడే ఉంటాను. ఎంతసేపు ఉంటావు తాతయ్య? రోజీ బయటకు వచ్చే వరకు. ఏం చల్సాన్ గారు, మీరిక్కడుంటారా? పోలీసులు ఉండనిస్తారా? రూల్స్ ఒప్పుకోవు గ్రాని, ఉండనివ్వరు. పోలీస్ స్టేషన్ లోపలుంటే ప్రాబ్లం గాని బయట ఉంటే ఇబ్బంది లేదుగా. వాళ్ళకే ఇబ్బంది ఉండదండి, కానీ మీరే చాలా ఇబ్బంది పడతారు. పర్వాలేదు రోజీ, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకండి? రాముడు సీతను అడవులకు పంపాక తన అంతఃపురంలో ఉండి కూడా ఏ సుఖాన్ని అనుభవించలేదు. అడవిలో సీతాదేవి ఎన్ని కష్టాలు పడిందో రాముడు అన్ని కష్టాలు పడ్డాడు. ఆవిడ ఎలా బతికిందో ఆయన అలానే బతికాడు. కటిక నేల మీద పడుకున్నాడు, కందమూలాలు తిన్నాడు. ఎందుకు? అదే భార్యాభర్తల బంధం. కానీ గ్రానీ సెల్లో ఉన్న ఓ షెల్టర్ ఉంది, మీకు అది కూడా ఉండదు తాతయ్య. అక్కర్లేదురా, నేను ఉండగలను. తాతయ్య చల్సాన్ గారు ప్లీజ్ వద్దండి. భర్త మాట భార్య విననప్పుడు భార్య మాట భర్త కూడా మన్నించకూడదు. ఇది నా నిర్ణయం, అంతే. సరే తాతయ్య, మీ ఇష్టం. వస్తాను గ్రానీ. ఎక్స్క్యూజ్ మీ, నాదో చిన్న రిక్వెస్ట్ మేడం. చెప్పండి. ఆవిడ మా గ్రానీ, కొంచెం ఆవిడ్ని స్పెషల్ కేర్తో చూసుకుంటారని. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, బ్లాంకెట్ తీసుకోండి. ఏమండి, నాకు చెప్పండి. చిన్న హెల్ప్ చేస్తారా? బయట ఒక ఆయన పడుకుని ఉంటారు, ఈ దుప్పటి తీసుకెళ్ళి ఆయనకిస్తారా? సరే. థ్యాంక్ యూ. సార్, సార్, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఆయనకి దుప్పటి ఇచ్చారా? ఇచ్చాను. థ్యాంక్ యూ అండి. ఓకే. చల్సాని గారు, చల్సాని గారు, చల్సాని గారు, నేను. నువ్వా లక్ష్మి? మీరేంటి ఇక్కడ పడుకున్నారు? పదండి ఇంటికి వెళ్దాం. నువ్వు లక్ష్మి, నేను తర్వాత వస్తాను. ఎప్పుడు? రోజీ బయటికి వచ్చాక. లోకి నాకు ఫోన్ చేశాడు. మరి ఈ విషయం తెలిసి మళ్ళీ ఎందుకు వచ్చావు లక్ష్మి? మీరిక్కడ ఉండటం కరెక్ట్ కాదు కాబట్టి. లేదు లక్ష్మి, నేను ఇక్కడ ఉండటమే కరెక్ట్. నా ఆఖరి ఊపిరి వరకు తన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని పెళ్లినాడు ప్రమాణం చేశాను. కానీ తన సుఖాల్లో మాత్రమే షేర్ చేసుకున్నాను, కష్టాల్లో ఒక్కదాన్నే వదిలేశాను. ఇన్ని రోజులు తనకు దూరంగా ఉండి తప్పు చేశాను. ఇక నుండి తనకెంత కష్టం వచ్చినా తనను విడిచి దూరంగా ఉండను. ప్లీజ్ లక్ష్మి, నువ్వెళ్ళు. ఓకే చల్సాని గారు, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఏంటి నందిని, నువ్వనేదేంటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు మల్లిక,
ఆ రోజుని మనం ఎన్ని దెబ్బలు కొట్టాలని చూసినా ఎలాగోలా కోలుకుంటుంది. అసలు కోలుకోలేకుండా దెబ్బ కొడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించావు కదా, ఇది ప్రూవ్ అయితే రోజీ గారు బయటికి రాలేదు కదా, ఆ దెబ్బ సరిపోదా? లేదు మల్లిక, మనం రోజీని ఇరికించినా తను బయటికి రావడానికి కొన్ని దారులున్నాయి. వాటి ద్వారా తను బయటకు వచ్చేస్తే కథ మొత్తం మళ్ళీ మొదటికొచ్చేస్తుంది. మళ్ళీ మనం మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. అసలు మనకెందుకు ఈ తలనొప్పి? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏమిటి? మన పెద్దలు చెప్పిన మంచిని పాటిద్దామనుకుంటున్నాను. పెద్దలు చెప్పిన మంచా? ఏంటది? ఎవరైనా రుణశేషం శత్రుశేషం ఉంచుకోకూడదని చెప్తారు కదా. రుణశేషం ఎట్టూ లేకుండా మొత్తం లాగేసుకున్నాను. ఇంకా శత్రుశేషం కూడా. అంటే ఎస్, యు ఆర్ రైట్. మనం మళ్ళీ మొదలు పెట్టే పని లేకుండా ఆ కుటుంబం మొదల్ని పీకేస్తే, అంటే ఆ రోజీని లేపేస్తే బాగుంటుంది కదా. నందిని, వాట్ ఆర్ యు టాకింగ్? ఎందుకు మల్లిక అంత షాక్ అవుతావు? లేకపోతే నువ్వు చంపుతానంటున్నది ఎవరినో తెలుసా? ద గ్రేట్ బిజినెస్ పర్సన్ రోజీ గారిని. తనని చంపడం అంటే మాటలా? అదేమన్నా పెద్ద మ్యాటరా? నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు. తను బిజినెస్ పర్సన్ అనేది ఒకప్పుడు, ఇప్పుడు ఆవిడ జీరో. నువ్వు ఆవిడ్ని మరీ తక్కువ అంచనా వేయకు నందిని. ఇప్పుడు ఆవిడ్ని ఎవరేం చేసినా ఆవిడ ఊరుకుంటుంది కాబట్టి ఎవ్వరూ పట్టించుకోకుండా సైలెంట్ గా ఉన్నారు. ఆవిడే గనక నోరు తెరచి ఒక్క మాట అడిగిందంటే ఆవిడికి తమ కంపెనీలో షేర్స్ ఇచ్చి వాటాదారుగా చేసుకోవడానికి చాలా మంది బిజినెస్ పీపుల్ రెడీగా ఉన్నారు. ఆవిడ బ్రెయిన్ అటువంటిది. అలాంటి ఆవిడ్ని చంపేస్తే ఆ బిజినెస్ పర్సన్స్ ఊరికే ఊరుకుంటారనుకుంటున్నావా? ఆవిడ్ని అభిమానించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆవిడ్ని ఎవరు చంపారో తెలుసుకునేంత వరకు ఊరుకోరు. తెలిస్తే వాళ్ళని ఉరి తీయించేంత వరకు నిద్రపోరు. అంటే ఆవిడ్ని చంపింది మనమే అని మెళ్ళో బోర్డు వేసుకుని తిరుగుతామా? అంటే ఆవిడ్ని ఎవరితోనూ చంపిస్తే మనం తప్పించుకోగలమా? ఆవిడ ఇప్పుడు ఉంది పోలీస్ స్టేషన్లో. అక్కడ మర్డర్ చేయిస్తే పోలీసులు ఊరికే వదులుతారా? ఏదొక రకంగా క్లూ పట్టుకుంటారు. ఆ తర్వాత కిల్లర్ని పట్టుకుంటారు. మన వరకు వచ్చేస్తారు. ఆ పోలీసుల్నే మన పార్ట్నర్స్ని చేసుకుంటే మనం తప్పించుకోగలుగుతాం కదా మల్లిక. రోజీ చావుని మర్డర్లా కాకుండా సహజ మరణంలా చేస్తే మనం దొరకకుండా ఉంటాం కదా మల్లిక. కానీ పోలీసులు దీనికెందుకు ఒప్పుకుంటారు? నిజం పోలీసుల్ని ఎవరు ఉపయోగించుకుంటారు? అంటే డమ్మీ పోలీసులే అక్కడికి వెళ్తారు, నిజంగా మర్డర్ చేస్తారు.
రోజీ 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 మేడం, చెప్పండి. మా ఆవిడ మంచి నిద్రలో ఉన్నట్టుంది, కొంచెం నిద్ర లేపుతారా? సరే. మేడం, 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 మేడం. సార్, మేడం చనిపోయారు సార్. రోజీ 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 చచ్చ, ఏంటి కళ? అయినా నందిని వాళ్ళు నిజంగా ప్లాన్ చేసినా చేస్తారు. మేడం, మేడం, అమ్మయ్యా, అమ్మో, నా రోజుకి ఏం జరగకూడదు. ఏమో, ఏమైనా జరగచ్చు. కళ నిజం కావచ్చు, నిజాలు కళల్లా తేలిపోవచ్చు. నిద్రపోకూడదు. ఏంటి నందిని నువ్వనేది? అవును మల్లిక, చంపుతాను. ఖచ్చితంగా చంపి తీరుతాను. నందిని, అవును, కానీ రోజీని కాదు, రోజీకున్న పేరుని చంపుతాను. రోజీ అనే బ్రాండ్ని చంపుతాను. ముందు అసలు రోజీనే చంపేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చెప్పింది విన్నాక ఆలోచిస్తే ఆ రోజీని చంపడం కంటే రోజీ అనే పేరుని చంపేస్తే ఆటోమేటిక్గా రోజీ చచ్చిన పామైపోతుంది. బతికించావు నందిని. నువ్వు నిజంగా రోజుని చంపేయాలని ఫిక్స్ అయిపోయావమనని భయపడ్డాను. రోజీని చంపేస్తే రోజీ మాత్రమే చస్తుంది, కానీ ఆ ఫ్యామిలీకి బిజినెస్ ట్రేడ్లో ఫుల్ సింపతి వస్తుంది. ఎలక్షన్స్లో ఒక్కసారి కూడా గెలవని పొలిటీషియన్ సింపతితో ఒక్కసారిగా మినిస్టర్ అయిపోయినట్టు ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ రేంజ్ పెరిగిపోతుంది. అందుకే తనని చంపకుండా ఇంకా బ్రతుకుదాం అనుకోకుండా అడకత్తెరలో పెట్టి నలిపేస్తుంటే ఆవిడ పడే నరకం, ఆవిడ్ని చూసి ఆ ఫ్యామిలీ పడే టార్చర్ చూస్తూ ఉంటే ఆహా, ఆ మజాయే వేరు. ఎస్, ఇప్పుడు రైట్ ట్రాక్లోకి వచ్చావు. అది సరే గాని నీ హస్బెండ్ ఎక్కడా? ఇంతసేపైనా నీకోసం ఇంకా రాలేదు. నువ్వు వస్తున్నావని ఫోన్ చేయగానే మత్తు జల్లి మాయ చేసి పడుకోబెట్టేశాను. సో వాట్ ఇస్ ద ప్లాన్? ఆ ప్లాన్కి ఇప్పుడే ఓ రూపిస్తున్నాను. ఈసారి నేను పెట్టబోయే టార్చర్ ఎలా ఉంటుందో చూడు. దెబ్బకి అందరూ గిల్ల గిల్ల కొట్టుకోవాల్సిందే. సిద్ధు, ఒక్కసారి నీ చేతులతో ఈ తాళిబొట్టుని స్వాతి మెళ్ళవై. ఏదో పక్కింటోడి పెళ్ళానికి తాళి కడుతున్నట్టు అలా చూస్తావే. నీ పెళ్ళానికేగా, పెట్టు.